కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న అర్ధరాత్రి అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి పరిస్థితి విషమించిన గర్భిణిని మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయాల్సిన ప్రభుత్వ డాక్టర్లు అంబులెన్స్లో డీజిల్ లేకపోవడంతో రిఫర్ చేయలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మికి సమాచారం అందించారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి అర్ధరాత్రి డిమాండ్ హెచ్ఓతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్కు కాల్ చేసినా వారు స్పందించలేదు. దీంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని డ్యూటీ డాక్టర్లను నిలదీశారు. తన సొంత డబ్బులతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి అంబులెన్స్లో డీజిల్ పోయించి మెరుగైన వైద్యం కోసం బాధితురాలని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ ఆదివాసీ మహిళ చావు బతుకుల మధ్య ఉంటే జిల్లా వైద్యాధికారితో పాటు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తను కాల్ చేసినా కూడా స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కోవా లక్ష్మి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి కొట్నాక భీమరావు 23వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్ పార్కులో 23వ వర్ధంతి సందర్భంగా కొట్నాక భీమరావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే కోవా లక్ష్మి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్ పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు గ్రామ పంచాయతీ కార్మికులు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని యాపల్ ఏరియాలో గల అబ్రహం నగర్లో శ్రీ సిద్ధి వినాయక మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 18 అడుగుల వినాయక విగ్రహం భక్తులను ఆకర్షిస్తోంది. ఈరోజు శుక్రవారం సందర్భంగా మహిళలు కుంకుమ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.